హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్ర మంత్రివర్గం గుర్తుంచుకోవడం కోసం ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇందులోసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ తెలిసిందే, పిఎం, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, ప్రజా సమస్యలకు సంబంధించిన మంత్రి మోడీ. ఓకే, తర్వాత రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి. నెక్స్ట్ అమిత్ షా హోంశాఖ మంత్రి. ఓకే, ఇక్కడ వరకు ఎవరికైనా గుర్తుంటుంది. సో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, పిఎం మోడీ, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నితిన్ గడ్కరీ ఏ శాఖ మంత్రి అంటే రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి. సో గుర్తుంచుకోవడం కోసం ఇందులోకి వెళ్ళి చూద్దాం. నితిన్ గడ్కరీ కారు. ఓకే, కారుతో రవాణా చేస్తాం. ఎక్కడ చేస్తాం? రహదారి మీద చేస్తాం. సో అట్లా నితిన్ గడ్కరీ రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి అని మనం గుర్తుంచుకోవచ్చు. సో కారుతో రవాణా చేస్తాం జాతీయ రహదారి మీద. సో అట్లా నితిన్ గడ్కరీ యొక్క మంత్రిత్వ శాఖ మనం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి జగత్ ప్రకాష్ నడ్డా. ఓకే, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. సో గుర్తుంచుకోవడం కోసం జగత్ అంటే కుటుంబాలు ఉంటాయి, మొత్తం అన్ని కుటుంబాలు సంక్షేమంగా ఉంటుంది, జగత్ ఉంటుంది. సో అట్లా జగత్ బయట చేసుకుని కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ నడ్డా బయట చేసుకుని నడ్డి. సో నడ్డి విరిగితే వైద్యం చేసుకుంటాం విత్ రసాయనాలు అండ్ ఎరువులు. సో వైద్యం చేసేటప్పుడు మనకు తెలిసిందే డ్రగ్స్ ఇస్తారు, వాటిని రసాయనాలు అంటాం. సో ఎరువులు కూడా వేసుకుంటే అయిపోతుంది. సో నడ్డి విరిగితే సో మనం వైద్యం చేసుకుంటాం. సో అట్లా నడ్డా బయట చేసుకొని నడ్డి విరిగితే వైద్యం. సో వైద్యం బయట చేసుకొని వైద్య ఆరోగ్య శాఖ ఎట్లా చేస్తాం? వైద్యం, రసాయనాలు. ఓకే, రసాయనాలు యూజ్ చేసి, ఎరువులు యూజ్ చేసి చేసుకుంటాం. సో అట్లా వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయన శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డా అని గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి తెలిసిందే. నెక్స్ట్ మనోహర్ లాల్ ఖట్టర్. సో విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. సో గుర్తుంచుకోవడం గురించి ఖట్టర్. సో ఖట్టర్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మీన్స్ వైరింగ్ చేసేటప్పుడు ఖట్టర్ యూజ్ చేస్తాం. సో అట్లా ఆ విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఖట్టర్ బయట చేసుకుని ఖతర్నాక్ ఉంటారు. ఎక్కడ ఉంటారు? పట్టణాల్లో ఖతర్నాక్ ఉంటారు. అట్లా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ మనోహర్ లాల్ ఖట్టర్ అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ హర్ గర్. ఓకే, హర్ గర్ ఇక్కడ బయట చేసుకొని గృహ నిర్మాణ శాఖ మంత్రి. సో ఈ విధంగా మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం. ఖట్టర్ బెడ్ చేసుకొని, ఖట్టర్ అంటే వైరింగ్ లో యూజ్ చేస్తాం. సో అట్లా విద్యుత్, ఖతర్నాకుంటారు పట్టణాల్లో, అట్లా పట్టణాభివృద్ధి. నెక్స్ట్ హర్ గర్, సో గృహ నిర్మాణం. ఓకే, అదే కాకుండా సో కట్టరు ఎట్లా మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే వైరింగ్ లో యూజ్ చేస్తాం. ఏ వైరింగ్ లో? కొత్త గృహం కట్టేటప్పుడు అప్పుడు వైరింగ్ చేస్తాం కదా. సో ఆ వైరింగ్ లో ఈ కట్టర్ యూజ్ చేస్తాం. సో అట్లా వైరింగ్, కట్టర్ వచ్చేసరికి వైరింగ్. సో వైరింగ్ వేట్ చేసుకుని విద్యుత్, వైరింగ్ ఎప్పుడు చేస్తాం? కొత్త గృహం కట్టినప్పుడు. అట్లా గృహ నిర్మాణం రెండు గుర్తుంచుకోవచ్చు. ఈ కట్టర్లోకి వెళ్ళి విద్యుత్, గృహ నిర్మాణం గుర్తుంచుకోవచ్చు. ఖతర్నాకుంటూ పట్టణాభివృద్ధి అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పీయూష్ గోయల్ ఏ శాఖ మంత్రి అంటే వాణిజ్యం పరిశ్రమ. సో గుర్తుంచుకోవడం గురించి పీయూష్ పరిశ్రమ. ఎందుకోసం? వాణిజ్యం కోసం. సో పీయూష్ పరిశ్రమ, వాణిజ్యం కోసం. నెక్స్ట్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ శాఖ మంత్రి అంటే వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సో గుర్తుంచుకోవడం కోసం ఇక్కడ రాజు. ఓకే, రైతే రాజు. సో రైతే రాజు బేస్ చేసుకొని మనం సో రైతు సంక్షేమం శివరాజ్ సింగ్. సో ఇక్కడ రాజు ఎవరు? రాజు, రైతే రాజు. సో రైతు సంక్షేమం. సో రైతు ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. సో వ్యవసాయ శాఖ మంత్రి. సో ఎక్కడ చేస్తాడు? గ్రామీణాల్లో చేస్తూ ఉంటాడు. సో అట్లా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మనం గుర్తుంచుకోవచ్చు. శివరాజ్ సింగ్ చౌహాన్. సో రాజు, రైతే రాజు. ఓకే, రైతు సంక్షేమం, రైతు వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి. వ్యవసాయం గ్రామీణంలో చేస్తాడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. సో అట్లా శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకో రాజు ఉంటాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. శివరాజ్ సింగ్, ఇక్కడ గిరిరాజ్ సింగ్, అందుకే పక్క పెట్టిన. గిరిరాజ్ సింగ్ ఒకసారికి జౌలి శాఖ. సో గిరిరాజ్ కోడ్లు తెలిసిందే మనకి. గిరిరాజ్ కోడ్లు వాటికి ఏం కూడా ఈకలు ఉండవు. మొత్తం ఈకలన్నీ పోయి ఓన్లీ చర్మం, స్కిన్ కనబడుతూ ఉంటుంది. వాటిని చూసి జాలెత్తా ఉంటది. సో అట్లా గిరిరాజ్ కోడిని చూస్తే జాలేస్తుంది జౌలి శాఖ. అట్లా గిరిరాజ్ సింగ్ అనగానే గిరిరాజ్ కోడ్లు గుర్తు రావాలి. ఆ కోడ్లను చూస్తే జాలేస్తుంది. సో అట్లా జౌలి శాఖ. గిరిరాజ్ సింగ్ ఒకసారికి జౌలి శాఖ మంత్రి. ఇక్కడ శివరాజ్, రైతే రాజు గుర్తుంచుకొని వాడిని గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి. గుర్తుంచుకోవడం కోసం ప్రధానం. సో ఇంద్రియాలు ప్రధానం. విద్య నేర్చుకోవాలంటే అన్ని ఇంద్రియాలు కరెక్ట్గా ఉంటేనే మనకు విద్య వస్తుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ ఇంద్రియాలు ప్రధానం విద్య నేర్చుకోవడం గురించి. సో అట్లా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి మనం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం,
సాధికారిత. ఓకే, సో వీరుడు అనిపించుకోవాలంటే సామాజిక న్యాయం చేయాలి, సాధికారిత కూడా సాధించాలి. సో అప్పుడే వీరుడు అంటారు. సో అట్లా వీరేంద్ర కుమార్, సో వీరేంద్ర, సో వీరుడు. ఓకే, వీరేంద్ర, నువ్వు వీరేంద్ర కావాలి అంటే సామాజిక న్యాయం సాధికారత చెయ్యి. ఓకే, నెక్స్ట్ చిరాగ్ పాస్వాన్ ఆహారం శుద్ధి శాఖ మంత్రి. గుర్తుంచుకోవడం కోసం పాషన్నం. సో పాషన్నం, సో రాత్రన్నం పొద్దుగాలు ఉంటే దాన్ని పాసన్నం అంటారు. సో దాన్ని శుద్ధి చేయాలి. సో పాసన్నం అన్నం ఆహారం, దాన్ని శుద్ధి చేసి తినాలి. సో చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సిఆర్ పాటిల్ జలశక్తి. సో పాటిల్ పాట్ కుండ, సో కుండలో నీళ్లు జలం ఉంటాయి. సో అట్లా జలశక్తి గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ గంగారం కిషన్ రెడ్డి బొగ్గు గనులు. సో కిషన్ రెడ్డి మనకు తెలిసిందే, మన తెలంగాణ నుంచి ఉన్న మంత్రి. సో బొగ్గు గనులు గుర్తుంటుంది. నెక్స్ట్ హర్దీప్ సింగ్ పూరి. సో పెట్రోలియం ఎట్ ద సేమ్ టైం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సో గుర్తుంచుకోవడం కోసం పూరీలు చేయడం గురించి గ్యాస్ మీద చేస్తాం. సో గ్యాస్ అంటే సహజ వాయువు. తర్వాత వచ్చేసరికి దీపం వెలిగేయాలంటే కిరసనాలు కావాలి, లేకపోతే పెట్రోల్ కావాలి. సో అట్లా పెట్రోలియం. సో హర్దీప్ సింగ్ పూరి ఏ శాఖ మంత్రి అంటే పెట్రోలియం అండ్ సహజ వాయువు. సో దీపం వెలిగేయాలంటే పెట్రోల్ కావాలి, పూరీలు చేయాలంటే గ్యాస్ కావాలి, సహజ వాయువు. నెక్స్ట్ మన్సుఖ్ మాండవియా. ఓకే, కార్మిక ఉపాధి యువజన క్రీడా శాఖ మంత్రి ఎవరంటే మన్సుఖ్ మాండవియా. సో గుర్తుంచుకోవడం ఎట్లా అంటే మనసు సుఖంగా ఉంటది ఎండలో ఉన్నప్పుడు కూడా, మనసు సుఖంగా ఉంటది, ఎండ. ఓకే, మనసు సుఖంగా ఉంటది ఎండలో కూడా. ఎప్పుడు ఉంటది అంటే ఒక కార్మికుడికి ఉపాధి కలిగినప్పుడు. సో కార్మికుడు ఎండలో ఉన్నా కూడా వాడి మనసు సుఖం ఉంటది, బట్ వాడికి ఉపాధి కలిగితే అప్పుడు ఎండలో ఉన్నప్పుడు కూడా వాడి మనసు సుఖంగా ఉంటుంది. తర్వాత యువజనులు. ఓకే, యూత్ క్రికెట్ ఆడేటప్పుడు ఎండలో ఉన్నా కూడా మనసు సుఖంగా ఉంటుంది. సో క్రికెట్ ఆడకుండా ఎండలో నిల్చోమంటే మండుతుంది, అదే క్రికెట్ ఆడకుండా ఎండలో నిల్చోమంటే మనసు సుఖంగా ఉంటుంది. సో అట్లా మనసు సుఖంగా ఉంటుంది ఎండలో ఉన్నప్పుడు కూడా. ఎట్లా అంటే కార్మికుడికి ఉపాధి లభించినప్పుడు, యూత్ ఉన్న వాళ్ళు క్రీడలు ఆడేటప్పుడు. సో అట్లా కార్మిక ఉపాధి యువజన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటకం సాంస్కృతికం. సో గజేంద్ర ఏనుగులు అంటేనే పర్యాటకం. సో అడవులలో ఏనుగులు ఉంటాయి. సో ఆ ఏనుగులను చూస్తున్నా అది పర్యాటకం. అట్లా పర్యాటక సాంస్కృతిక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ భూపేంద్ర యాదవ్. సో భూమి అంటేనే పర్యావరణం, అటవీ, వాతావరణం. సో భూమి మీదనే పర్యావరణం ఉంటుంది, అటవీ ఉంటుంది, వాతావరణం ఉంటుంది. సో అట్లా భూపేంద్ర యాదవ్ పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ మంత్రి అని గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి జ్యోతిరాదిత్య సింధియా ఏ శాఖ మంత్రి అంటే కమ్యూనికేషన్స్ టెలికాం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. సో ఇది గుర్తుంచుకోవడం కోసం సంధి జరగాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే, ఏదైనా మనం గొడవ జరిగినప్పుడు సంధి జరగాలంటే కమ్యూనికేషన్ ఉండాలి త్రూ టెలికాం ద్వారా. సో ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ ఉంటే సంధి జరుగుతుంది. సో మెయిన్ గా ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఖచ్చితంగా కమ్యూనికేషన్ త్రూ టెలికాం జరగాలి. ఎందుకోసం అంటే ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడ కొండల మీద ఉంటాయి. సో అక్కడ మనం పోయి ఆ సంధి చేయాలంటే అక్కడ పోయి జరగడం కాదు. సో అందుకోసం ఫోన్ లో కమ్యూనికేషన్ చేసుకొని సంధి చేసుకోవచ్చు ఈశాన్య రాష్ట్రాల గొడవల గురించి. సో అట్లా జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, ఎవరు అనగానే సంధి గుర్తు రావాలి. సంధి ఎట్లా జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ త్రూ టెలికాం ఈశాన్య రాష్ట్రాల కోసం. ఓకే, తర్వాత అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ ఐటీ సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి. సో రైల్వే శాఖకి ఒక మంత్రిని మనం కేటాయించాలంటే చాలా వైజ్గా ఉండాలి. సో వైస్ అంటే చాలా తెలివిగా ఉండాలి. సో వైష్ణవ్ ఓకే, వైష్ణవ్. సో చాలా నాలెడ్జ్ ఉండాలి ఐటీ మీద, సమాచారం మీద, ఎలక్ట్రానిక్స్ మీద, అన్నిటి మీద గ్రిప్ ఉంటేనే అప్పుడు మనం రైల్వే శాఖకి వాళ్ళని మనం పెడతాం. సో అశ్విని వైష్ణవ్ సో వైజ్గా ఉండారు, అట్లా వాళ్ళని రైల్వేకి పెడతాం. సో ఐటీ మీద సమాచారం ఉండాలి, ఎలక్ట్రానిక్స్ మీద గ్రిప్ ఉండాలి, వాళ్ళని మనం పెడతాం. నెక్స్ట్ వచ్చేసరికి జుయల్ ఓరం గిరిజన వ్యవహారాలు జుయల్ కోయల్. ఓకే, కోయా ఎస్టీ. ఓకే, అట్లా గిరిజన వ్యవహారాలు జుయల్ ఓరం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రహ్లాద్ వెంకట్ జోషి ఏ శాఖ మంత్రి అంటే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం పంపిణీ, పునరుత్పాదక ఇంధనం. ఓకే, వినియోగదారుల వ్యవహారం, ఆహారం పంపిణీ, పునరుత్పాదక ఇంధనం. సో ప్రసాదం అంటే పంచుతాం. సో అట్లనే ఆహారం పంపిణీ చేస్తాం. సో ఎవరికి చేస్తాం? భక్తులకు చేస్తాం, ఇక్కడ వినియోగదారులకు చేస్తాం. సో మళ్ళీ వస్తూ ఉంటుంది, పునరుత్పాదకం అవుతూ ఉంటుంది, ప్రసాదం మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో అట్లా ప్రహ్లాద్ వెంకట్ జోషి అనగా ప్రసాదం గుర్తు రావాలి. సో ప్రసాదం పంపిణీ చేస్తాం, ఆహారం పంపిణీ చేస్తాం వినియోగదారులకి. సో మళ్ళీ వస్తుంది పునరుత్పాదకం. నెక్స్ట్ కే రామ్మోహన్ నాయుడు పౌర విమానయానం ఏపీ నుంచి ఉన్న మంత్రి మనకు తెలిసిందే. సో రామ్మోహన్ నాయుడు పౌర విమానం. నెక్స్ట్ వచ్చేసరికి సబ్బానంద సోనోవాల్ నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా. ఓకే, సోనోవాల్ స్నో అంటే మంచు. సో మంచు ఎక్కువ ఉంటే నీళ్లు ఉంటాయి. సో నీళ్ళ మీద ఏం చేస్తాం? నౌకాశ్రయాలు చేస్తాం, నౌకాయానం చేస్తాం, జల రవాణా చేస్తాం. సో సర్బానంద సోనోవాల్. ఓకే, సోను అనగా స్నో గుర్తు రావాలి. స్నో ఎక్కువైతే మంచు అయితే మంచు ఎక్కువైతే నీళ్ళు అయితే నీళ్ళ మీద నౌకాయానం, నౌకాశ్రయాలు, జల రవాణా చేస్తాం. నెక్స్ట్ జీతన్ రామ్
మాంజీ, జీతం రామ్ మంజీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. సో గుర్తుంచుకోవడం గురించి జీతం రాక రంద్ అవుతా ఉంటది. ఎక్కడ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల్లో మనం పనిచేస్తూ ఉంటే జీతం రాక రంద్ అవుతా ఉంటది. ఓకే, అందుకోసమే సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమలు చేయకుండా పెద్ద పెద్ద దాంట్లో చేసుకోవాలి. నెక్స్ట్ రాజీవ్ రంజన్ సింగ్ ఓసారికి డైరెక్ట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రాజీవ్ రంజన్ సింగ్ పంచాయత్ రాజ్ మత్స్య పాడి పశువర్ధన శాఖ. సో దీని ఒక్కటే మనం గుర్తుంచుకో, ట్రిక్ పెట్టలేదు. సో ఇది గుర్తుంచు, పంచాయత్ రాజ్ మత్స్య పాడి పశువర్ధన. సో ఇక్కడ ఇట్లా కూడా గుర్తుంచుకోవచ్చు, జన్ చన. ఓకే, చన ఎందులో ఉంటుంది అంటే చేపల్లో ఉంటది. సో అట్లా మత్స్య పాడి పశువర్ధన పంచాయత్ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణాదేవి వచ్చేసరికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. నెక్స్ట్ కిరణ్ రిజిజు, ఓకే, పార్లమెంటరీ మైనార్టీ రిజ్వాన్. ఓకే, సో కిరణ్ రిజ్వాన్ సో ముస్లిం. సో అట్లా మైనార్టీ శాఖ మంత్రి, సో పార్లమెంటరీ శాఖ మంత్రి గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి సుబ్రహ్మణ్యం జైశంకర్ విదేశీ వ్యవహారాలు. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డి కుమారస్వామి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి. సో గుర్తుంచుకోవడం కోసం హెచ్డి హై డెన్సిటీ, సో ఎక్కువ భారీ, సో అట్లా భారీ పరిశ్రమలు ఉక్కు. సో ఇట్లా మనం కేంద్ర మంత్రివర్గం మొత్తం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.